తెలంగాణ ఎన్నికల సందర్భంగా ముషిరాబాద్ లో బీజేపీ కార్యాలయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ కలిసి ప్రారంభించారు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే కేవలం డబుల్ ఇంజన్ సర్కార్ వల్లే సాధ్యమవుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. కేసీఆర్ గత 10 ఏళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కు అభివృద్ధి అంటే కేవలం కొండాపూర్, మణికొండ మాత్రమే కనబడుతుందని మండిపడ్డారు. హైదరాబాద్ ని 10 ఏళ్ల పాలనలో ఏమి అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తేనే నరేంద్ర మోడీ నాయకత్వంలో విశ్వనగరంగా వ్యాప్తి చెందుతుందని ఉద్ఘాటించారు. भारतीय जनता पार्टी కొంచెం బ్యాక్గ్రౌండ్ అన్న అందరు కొంచెం బ్యాక్గ్రౌండ్ అన్న మాతా కి जनता पार्टी वोट फॉर बीजेपी అన్న ఇక్కడ ముందు లోపలికి వెళ్ళండి మీరు అదొకటి భారత్ మాతా కి నరేంద్ర మోడీ గారి నాయకత్వం నడ్డా గారి నాయకత్వం కిషన్ రెడ్డి గారి నాయకత్వం డాక్టర్ లక్ష్మణ్ గారి నాయకత్వం భారత్ మాతా కి జై భారతీయ జనతా పార్టీ భారత్ మాతా కి జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. హైదరాబాద్లో గత 10 సంవత్సరాలుగా హైదరాబాద్ అభివృద్ధిని పూర్తిగా మరి కేసీఆర్ నాయకత్వంలో నిర్లక్ష్యం చేయడం జరిగింది. కేసీఆర్కి ఈరోజు హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ, హైదరాబాద్ అంటే మరి ఎకనామికల్ సిటీ, హైదరాబాద్ అంటే కొండాపూరు, మణికొండ, అది మాత్రమే వాళ్ళకి కనిపిస్తుంది. ఎక్కడైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంటుందో, ఎక్కడైతే భూముల వ్యాపారం చేసి వందల వేల కోట్ల రూపాయలు మరి టీఆర్ఎస్ నాయకులు సంపాదిస్తున్నారో అక్కడ మాత్రమే అభివృద్ధి చేస్తూ ఉన్నారు తప్ప మరి నిజమైనటువంటి హైదరాబాదు గౌలిపుర కానీ, గౌలిగూడ కానీ, లేక అంబర్పేట కానీ, మషీరాబాద్ కానీ, సికింద్రాబాద్ కానీ, లేకపోతే ఖైరతాబాద్ కానీ, మరి నాంపల్లి కానీ, ఇవి అలా కనిపించవు. ఇక్కడ బస్తీలలో మరి అనేక సమస్యలు పేరుకపోయి ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే మరి ఈ హైదరాబాదు అభివృద్ధి పట్ల పూర్తిగా నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నది. కాబట్టి హైదరాబాదు మరి తెలంగాణలో 80% ఆదాయం వస్తున్నప్పటికీ కూడా హైదరాబాద్ నిర్లక్ష్యం చేయడం జరిగింది. అందుకే నేను ఈ సందర్భంగా మరి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలను, తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను. ఈ హైదరాబాదు నిజంగా అభివృద్ధి చెందినటువంటి నగరంగా మరింతగా వేగవంతంగా ముందుకెళ్లాలంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో డబుల్ ఇంజన్ సర్కార్ తెలంగాణలో వస్తే తప్పకుండా హైదరాబాద్ను అన్ని రంగాలలో తీర్చిదిద్దుతాం.